హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. కొన్ని వ్యాధులకైతే ఇప్పటి వరకు సరైన చికిత్స కూడా లేదు. అలాంటి వ్యాధుల్లో ఒకటే క్యాన్సర్. క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. ఈ వ్యాధి ఒక్కసారి వస్తే ఇక మరణం తథ్యం. ప్రపంచ వ్యాధుల్లో మొదటి స్థానంలో గుండె సంబంధిత వ్యాధులు ఉంటే రెండవ స్థానంలో క్యాన్సరే ఉంది. ప్రతి 10 చావుల్లో 5 చావులు క్యాన్సర్ వల్లే. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? ఇది ఎలా వస్తుంది? క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్యాన్సర్ అనేది శరీరంలోని కొన్ని కణాలు అవసరానికి మించి పెరగటం వల్ల వచ్చే వ్యాధి. ఈ కణాలు సాధారణ కణాలను ఆపి శరీరంలో తగిన విధంగా పనిచేయకుండా చేస్తాయి. క్యాన్సర్ బయట నుంచి వచ్చే వ్యాధి కాదు, మన శరీరంలోని కణాల ద్వారా తయారవుతుంది. క్యాన్సర్ పునరుత్పత్తి అవుతాయి. అంటే 2 క్యాన్సర్ కణాలు 4గా, 4 క్యాన్సర్ కణాలు 8గా అవుతాయి. కొన్ని సమయాల్లో ఈ కణాలు డిఎన్ఏలో కలుస్తాయి. కలవటం వల్ల డిఎన్ఏలో మార్పులు లేదా పొరపాటు కలుగుతాయి. ఈ పొరపాట్ల వల్ల కణాలు ఎదుగుదలను నియంత్రించే ప్రక్రియను అడ్డుకుంటాయి. అనవసరంగా పెరిగే కణాలు క్యాన్సర్లా ఏర్పడతాయి. క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఎక్కువగా ఏర్పడే క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 బ్రెస్ట్ క్యాన్సర్. ఇది స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. నెంబర్ 2 లంగ్ క్యాన్సర్. పొగాకును ఎక్కువగా ఉపయోగించే వారికి వస్తుంది. నెంబర్ 3 కోలాన్ క్యాన్సర్, అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్. నెంబర్ 4 బ్లడ్ క్యాన్సర్. రక్తంలో క్యాన్సర్ కణాలు పెరగటం వల్ల వస్తుంది. క్యాన్సర్ వ్యాధి మన శరీరంలో ఎక్కడైనా వస్తుంది. క్యాన్సర్ వచ్చిందని ఎలా కనిపెట్టాలి, దాని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1 మన శరీరంలో ఎక్కడైనా గెడ్డ రావడం. నెంబర్ 2 ఒక్కసారిగా బరువు తగ్గటం. నెంబర్ 3 మన శరీరంలో ఎక్కడైనా బాగా నొప్పి రావటం. నెంబర్ 4 నానా రకాల ఒత్తిడి సమస్యలు క్యాన్సర్ లక్షణాలు. మనం క్యాన్సర్ నుంచి ఎలా రక్షించుకోవాలంటే పొగాకు మరియు ఆల్కహాల్ వాడటం తగ్గించాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తినడం, ఫాస్ట్ ఫుడ్స్ని తగ్గించాలి. రోజుకు కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. ప్రతి ఏడాదికి హెల్త్ చెకప్ చేసుకోవడం ముఖ్యం. క్యాన్సర్ టెస్టులు, మయోగ్రఫీ, కోలోనోస్కోపీ చేసుకోవాలి. ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు. ఒకవేళ క్యాన్సర్ వస్తే ఏ చికిత్సలు తీసుకోవాలో తెలుసుకుందాం. నెంబర్ 1 సర్జరీ, ట్యూమర్ను తీసేసుకోవడం. నెంబర్ 2 కియోథెరపీ, రసాయన మందులతో చికిత్స. నెంబర్ 3 రేడియేషన్ థెరపీ, క్యాన్సర్ కణాలను చంపటం. నెంబర్ 4 ఇమ్యునోథెరపీ, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలపరచడం. క్యాన్సర్ చాలా భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలి. మనం మన జీవన శైలిలో మార్పులను తీసుకుంటే క్యాన్సర్ రాకుండా నియంత్రించవచ్చు.